నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఏ బంకు దగ్గర చూసుకున్నా, ఏ పెట్రోలియం దగ్గర చూసుకున్నా కూడా పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఆయిల్ లేదు అనే విషయాలైతే వినబడుతున్నాయి. మరి నిజానికి పెట్రోల్ లేదా, డీజిల్ లేదా, ఆయిల్ లేదా అనే విషయాలకైతే మనం ఒకసారి వెళ్తే ఇప్పుడు మనము జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి హెచ్‌పీ బంక్ దగ్గరైతే ఉన్నాము. సో ఈ హెచ్‌పీ బంకును మొత్తం మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా బారికేడ్లు, గేట్లేసేసి మొత్తానికే మూసేసిర్రు. మరి అన్న ఎందుకు ఇలా మూయడం జరిగిందంటే పెట్రోలు, డీజిలు, ఆయిలు లేదు. ఆ కొరతతో మేమైతే మూసేసినాము. ఒకటే ట్యాంకర్ వస్తుంది. ఆ ఒక్క ట్యాంకర్ వచ్చినా కూడా సరిపోవట్లేదు. రోజువారీ టూ వీలర్స్ కానీ ఏదైతే ఫోర్ వీలర్స్ కానీ ఉంటాయో ఆ ఫోర్ వీలర్స్కు టూ వీలర్స్కి అయితే ఇక్కడ పెట్రోల్ అయితే సగటున సరిపోవట్లేదు అని ఇక్కడున్న వాళ్ళైతే చెప్తున్నారు. మనం చూసుకుంటే హెచ్‌పీ పెట్రోల్ బంక్ దగ్గర అవుతున్నాము. సో చూసుకోండి, నిర్మానుష్యంగా ఎవ్వరు లేకుండా, ఎలాంటి వాహనాలు లేకుండా అసలు నడుస్తుందా నడవట్లేదా అనే రీతిలోనైతే ఈ పెట్రోల్ బంక్ ఉంది. ఈ పెట్రోల్ బంకులో ఉన్నటువంటి యాజమాన్యమే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తులను మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. మరి ఎందుకు ఈ విధంగా పెట్రోల్ కొరత అనేది ఏర్పడిందని. అన్న నమస్తే. ఏంటన్నా మరి పెట్రోల్ దొరుకుతలేదు, డీజిల్ దొరుకుతలేదు, ఆయిల్ దొరుకుతలేదు అని చెప్తున్నారు. అవును, లోన్లు ఇస్తలేరు మాకు. ఎందుకు? లోన్లు స్టాకేజ్ అంటారు మొత్తం. ఒక్క ట్యాంకర్ ఇస్తారు. ఆ ట్యాంకరు 4-5 గంటలలో అయిపోతుంది. ఆ. అంటే సుమారుగా ఒక రోజులో ఈ బంక్ దగ్గరికి ఎన్ని టూ వీలర్స్ కానీ లేదంటే వేళ్ళనే ఇక వెయిలలోనే వస్తాయి. వేళ్ళనే అంటే ఇంతకనము వెయిలలో వచ్చినా కూడా ఒక్క ట్యాంకర్ అయితే సరిపోదు కదా. సరిపోదు, మరి సరిపోతలేదు. ఎందుకు ఇంకా ట్యాంకర్స్ ఇవ్వట్లేదు? అదే లోన్లు ఇస్తలేరు ఇక. ఎందుకు ఇస్తలేరో కూడా తెలియదు మరి ఇక. ఆ. స్టార్టేజ్ ఉంది అంటారు, అంతేగాని లోన్లు ఎందుకు ఇస్తారు? అన్న స్ట్రైక్ మీరు నడుతుంది. చెప్పండి అన్న. ఏంటిది స్టాక్ లేదంటున్నారు, మరి స్ట్రైక్ అంటున్నారు, ఏంది అసలు విషయం? అదే స్ట్రైక్ నడుతుంది. అక్కడ నుంచి వస్తానే కదా ట్యాంకర్ అంటే వచ్చేది. ఎక్కడి నుంచి అన్న? అది ఆంధ్ర నుంచి వస్తుంది అది. డిపో నుంచి వస్తుంది అది. డిపో నుంచి వస్తాయి. అట్లా మీరు ఇక్కడ ఏం చేస్తారన్న? మేము ఇక్కడ డ్యూటీ చేస్తాం, క్యాషియర్ డ్యూటీ చేస్తాం. ఆ. మరి ఒకటే వస్తుంది, ఆ ఒకటి కూడా సరిపోవట్లేదు అనేది చెప్తున్నారు కదా. సరిపోవట్లేదు. ఒకటి 4-5 గంటలలో అయిపోతుంది అది. 4-5 గంటలలో అయిపోతుంది. సరే అన్న. అన్న నమస్తేనే. నమస్తే. ఇక్కడ మీరు పెట్రోల్ బంక్ లో పని చేస్తారా? నేను క్యాషియర్. క్యాషియరా? అన్న మరి ఏంటి కొరత అనేది ఎక్కడ ఏర్పడుతుంది? కొరత ఏడా లేదు సార్. ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు పెట్రోల్ బంకులు ఉన్నాయి, వాళ్ళకు అనివార్య కారణం వల్ల కొందరికి స్టాక్ లేదు. ఈ 5-6 పెట్రోల్ బంకులు మొత్తం ఒక పెట్రోల్ బంక్కి రావడం వల్ల షార్ట్ తొందర అయిపోతుంది. మా లిమిట్ ఒక ట్యాంకర్. ఈ 10 బంకులు లేక మాకు తొందరగా షార్ట్ అయిపోయింది అంతే. అంటే ఈ 10 బంకులు కూడా నడవట్లేదు అంటారా? నడవట్లేదు కదా, స్టాక్ అందుబాటులో రావట్లేదు. కాస్త 2 రోజులు 3 రోజులు ఉంటుంది ఇట్లాగే, మళ్ళీ ఎప్పటిలాగా ఫ్రీ అవుతుంది. అంటే అన్న మనకు మెయిన్గా స్టాకు ఎక్కడ నుంచి, ఏ ప్రదేశం నుంచి వస్తుంది? అది ఖచ్చితంగా చెప్పలేము సార్. కొన్ని స్టేట్ ప్రకారం డిపో కొన్ని ఏరియాలకు ఉంటుంది. మాకు అందుబాటులో ఉన్న కాడికి వస్తాయి. గట్కేసర్ డిపో నుంచి వస్తాయి. గట్కేసర్ డిపో నుంచి మాకు వస్తుంది. కొన్ని ఏరియాలు బట్టి అక్కడికి డిపో వాళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కొరత అనేది బాగా ఉంది. ఇప్పుడు మన ఆంధ్రాలో ఆంధ్రాలో డీజిల్ షార్టేజ్ అనేది వాస్తవమే, కానీ అది తరచూ పడవచ్చు. 2 రోజులు ఉంటుందేమో, మేబీ అంత షార్టేజ్ అయితే ఏం లేదు. యూసఫ్ కూడా కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, చెక్ పోస్ట్ కావచ్చు, దాని తర్వాత నెంబర్ 12 కావచ్చు, ప్రతి దగ్గర ఏ బంక్లో చూసినా మొత్తం ఎక్కడికక్కడికి వాహనాలు. అదే చెప్తున్నా సార్. ఇప్పుడు చుట్టుపక్కల పెట్రోల్ బంకులు అందుబాటులో స్టాక్ లేకపోవడం వల్ల ఈ రెగ్యులర్గా పెట్రోల్ బంక్ వాడేవాళ్ళు 5 బంకులు పెట్రోల్ బంకులు వాడడం వల్ల షార్టేజ్ తొందర అయిపోతుంది అంతే తప్ప పెట్రోల్ ఇబ్బంది ఏం లేదు. ఈరోజు కూడా ట్యాంకర్ వస్తుంది, సరిపోతుంది 99%. అట్లేం లేదు. కొంచెం ఇబ్బంది ఉంటుంది సార్ 2 రోజులు 3 రోజులు అంతే తప్ప ఎప్పటిలాగా ఫ్రీ అవుతుంది. డైలీ ఒక లిమిట్ అయ్యే ట్యాంకర్, ఒక 5 ట్యాంకర్ల పబ్లిక్ వచ్చినాక మేము షార్టేజ్ ఉండకపోతే ఏముంటుంది సార్? అట్లే అవుతుంది. కొంచెం ఇబ్బంది ఉంది. కస్టమర్తో అయితే ప్రాబ్లమ్స్. 1-2 అవర్స్ వెయిట్ చేసి కూడా ఖాళీ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి బండి తీసుకొని ఇక్కడికి వచ్చారు కదా, ఏంటి మరి పెట్రోల్ గురించి ఏమని చెప్తున్నారు? పెట్రోల్ పంప్ అయితే అన్నీ బంద్ ఉన్నాయి అన్న. చాలా అయితే ఇప్పటికి 10 పెట్రోల్ పంపులు తిరిగాను. చాలా లైన్ ఉంది. బండి ఏమో చాలా పెట్రోల్ లేదు, దేనిలో పెట్రోల్ లేదు. చాలా కోసం తిరుగుతున్నాను. ఇక్కడ ఉందేమో అని చెప్పి ఇక్కడికి వచ్చినవి ఇంకొక రాదు, ఈరోజు ట్యాంకర్ రాదు అని చెప్తున్నారు. ఎప్పుడు వస్తుందో చెప్పలేము. చాలామంది అయితే చాలా ఇబ్బంది ఉందన్న. పెట్రోల్ ఉంటే బండి నడుస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలన్నా పెట్రోల్ కావాలి, ఎక్కడికి బయటికి వెళ్ళాలన్నా పెట్రోల్ కావాలి, దేనికైనా పెట్రోల్ కావాలి మనకి. ఇప్పుడు ఫ్యామిలీ రోడ్ పైన ఉంది, మన బండి ఆగిపోయింది, ఏం చేయలేం మనం. పెట్రోల్ లేదు బండిలో, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బండి ఇక్కడ తీసుకొచ్చి ఆగాను. బండి వస్తుందని చెప్పారు, ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ. అందుకోసమే వెయిట్ చేస్తున్నాము. సగటున ఎంత పెట్రోల్ కొట్టిస్తారు? మేమైతే ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనుకుంటున్నాం అన్న. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఒక వారం రోజులు వస్తుంది మనకి. వారం రోజుల తర్వాత ఫ్రీ అయిపోతుందని చెప్తున్నారు.
మళ్ళీ ఆ వారం రోజుల తర్వాత అవి ఫ్రీ అవుతుందో లేదో మనం అంత గ్యారంటీ చెప్పలేమంటున్నారు. చూద్దాం, ఫుల్ ట్యాంక్ కొట్టించుకుందాం. ఇంకా ఎగస్ట్ ఇప్పుడు బాటిల్లో బి ఇస్తలే కదన్నా, ఓన్లీ బండ్లోనే కొట్టించుకోవాలంటున్నారు. ఏమున్నా చూడాలన్న ఇక ఏమున్నా. రైట్ అన్న. సో చూసుకుంటే మనమైతే రోడ్ నెంబర్ 5 జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ కింద ఉన్నటువంటి హెచ్పి పెట్రోల్ బంక్లో ఉన్నటువంటి జనాలను అయితే అడిగి తెలుసుకున్న విషయాలు ఏంటి అంటే, మాకైతే సగటున ఒకటే ట్యాంకర్ వస్తుంది. మరి ఈ ట్యాంకర్ అయితే 3 నుంచి 4 గంటల లోపే అయిపోతుంది. కాబట్టి రోజుకు సగటున 5,000 నుంచి 6,000 మంది వస్తారు. మరి 5,000 నుంచి 6,000 మంది వచ్చినప్పుడు ఈ ఒక్క ట్యాంకర్ అయితే అందరికీ సరిపోదు కదా. కాబట్టి పెట్రోల్ కొరత అనేది ఏర్పడుతుంది అనేమో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కావచ్చు, అదేవిధంగా ఇందులో పనిచేసేటువంటి క్యాషియర్లు, పెట్రోల్ కొట్టే వాళ్ళే కావచ్చు చెప్తున్న విషయము. మరి కొంతమంది అయితే బయట ఏమంటున్నారంటే, మేమైతే బండి తీసుకొని వచ్చినాము, బండి తీసుకొని వస్తే పెట్రోల్ లేదని చెప్తున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? భార్య పిల్లలతో అయితే మేము రోడ్ ఎక్కినాము, బండి ఆగిపోయింది, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు అనే విషయాలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక 1 అవర్ అయింది నిలబడి. ఇది ఉట్టిగా టెంపరీ ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు అంతే. నేను ఇప్పుడు 55 మినిట్స్ అయింది, ఆల్మోస్ట్ 1 అవర్. 1 అవర్ అయింది. పెట్రోల్ ఉంది, స్టాక్ ఉంది, అనవసరంగా పోయేటోళ్ళు కూడా ఏంది, జనాలు అందరూ వస్తున్నారు, ఎందుకు నిలబడుతున్నారు, పెట్రోల్ అయిపోతుంది అందరూ చేరుతున్నారు. అంతేగాని అది ఉట్టి టెంపరీగా క్రియేట్ చేస్తుంది అంతే. యాక్చువల్గా అయితే ఏం కొరత లేదు, పెట్రోల్ లేదా అని ఎవరు ప్రభుత్వం కూడా చెప్తూనే ఉంది, అందులో ఉంది, స్టాక్ ఉంది, ఖచ్చితంగా మీకు ఏం ఇబ్బంది లేదు అని చెప్తున్నా కూడా అయినా కూడా వచ్చేస్తూనే ఉన్నారు అందరు జనాలు. బంక్ యాజమాన్యం కాదు కానీ జనాలే ప్యానిక్ అవుతున్నారు అంతే ఉట్టిగా. అక్కడ ఆ బంక్లో అయితే అసలు లేనే లేదు. కొన్ని అది కూడా ఒక ఎఫెక్ట్ ఉండొచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు, అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళు దాని మన ఇక్కడే కొట్టించుకొని పోతే అయిపోతుంది అని చెప్పి అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అది యాక్చువల్గా నేను విన్నదైతే ఏంటంటే, వీళ్ళు మొత్తం డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు పెట్రోల్ రిలీజ్ అని చెప్పి గవర్నమెంట్ ఏదో అంటుంది. ఇదివరకు ఒక క్యాష్ క్రెడిట్ అనేది ఒక 30 డేస్కు 60 డేస్కు నడిచేది, ఇప్పుడు అది లేదు. దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. లేదు, నిజంగా లేదు. నిన్నే సర్వీసింగ్ చేయించిన బండి విషయం ఎంత కొత్తగా ఉంది. అది నిన్నే సర్వీసింగ్ చేయించిన, పొద్దున ఏం లేకుండే, సాయంత్రం నుంచి మొత్తం స్టార్ట్ అయింది హంగామా. నిన్న పొద్దున ఏం లేకుండే పోయేటప్పుడు ఆఫీస్కి, నేను అందుకని కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాను. మళ్ళీ తిరగడం, నాకు ఫుల్ ట్యాంక్ చేపిస్తే ఆల్మోస్ట్ లైక్ ఒక 20 డేస్ వస్తుంది. ఇట్లా అనవసరమైన అఫ్గా ఇది వినొద్దు. విని అనవసరంగా వచ్చి ఇప్పుడు గంట నిలబడి మొత్తం చెమటలు పచ్చిగా అయిపోయినాం. ఇది జెన్యున్ రీజన్. కానీ వాళ్ళైతే అసలు ఉట్టిగానే వచ్చి ఇక్కడ నిలబడి, పెట్రోల్ ఉంది కొంతమందికి సగం ముందు ఆయన కూడా వచ్చి నిలబడుతున్నారు. ఉంది, చాలా స్టాక్ ఉంది వాళ్ళు చెప్తున్నారు కదా, ఇంకా స్టాక్ ఉంది, ఇంకొక లోడ్ కూడా వస్తుందని చెప్తున్నారు. అంటే ఇది పోలీస్ వాళ్ళ అండర్లో నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఫుల్ ఫ్లెజ్గా డబ్బులు పే చేస్తుండొచ్చు, దాని గురించి ఉండొచ్చు. వేరే పెట్రోల్ బంక్లలో సగమే పే చేస్తున్నారు, అందుకని వాళ్ళు సప్లై మొత్తం ఇవ్వట్లేదు. అది నేను విన్నా అంతే, అదే రీజన్. పెట్రోల్ దొరుకుతలేదు, ఏం దొరుకుతలేదు. 2 గంటల్లో ఆపేస్తారు, బాటలు వస్తలేరు, ఏం వస్తలేరు. 200 ఏమంటే 300 ఏమంటే 200 వస్తారు. పెట్రోల్ ఉందంటే కానీ కొంచెం జనాలందరూ లేదు అనుకునే ఇంత ట్రాఫిక్ లాగా ఇన్ని బండ్లు వస్తున్నాయి అంటున్నారు. మరి ఘోరం ఇది ఘోరం. ఇది ఓ 2 గంటలు అయింది. మేము 2 గంటల నుంచి ఉంటారా? అసలు కదులుతలేదు. మళ్ళీ అక్కడ నుంచి అటు బండ్లు వస్తున్నాయి, ఇక్కడ నుంచి ఈ బండ్లు వస్తున్నాయి. రోజుకి ఎంత కొట్టించుకుంటారు పెట్రోల్? 200. 200 కొడితే ఎక్సెల్ కదా, చిన్న బండి కదా. మరి పెట్రోల్ దొరుకుతలేదు అని అంటున్నారు. ఇంతమంది జనాలు చూస్తే ఒక్కొక్క బండి ఇట్లా మొత్తం వందలాదిగా బండ్లు అయితే జామ్ అయిపోయింది. అవును, పెట్రోల్ మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి పెట్రోల్ స్టాక్ ఉందంటాడు, పెట్రోల్ మనకి స్టాక్ ఉందంటాడు. ఇక్కడ లైన్లు 24 గంటల లైన్లు. ఇప్పుడు పని చేసుకుంటే వాళ్ళకు, రోజుగారు వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతుంది, కనీసం అది కూడా ఆలోచన చేయట్లేదు కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆలోచన చేయట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన చేయట్లేదు. మరి ఇప్పుడు ఇంత జనాలు వాళ్ళకి కనపడట్లేదా? ప్రతి పెట్రోల్ పంప్ కన్నా నో స్టాక్ బోర్డులు వస్తున్నాయి, వాళ్ళకి కనపడుతున్నాయి కదా. అది కూడా చూసుకొని అర్థం కాకపోతే ఇంకే వాళ్ళు మనకి ఏం చెప్తాం అప్పుడు? రోజుకు 200 కొట్టించుకుంటాము. నిన్న కూడా షార్టేజ్ ఉంది. ఇప్పుడు నిన్న షార్టేజ్, ఈరోజు షార్టేజ్. మరి ఇప్పుడు ఎన్ని రోజుల దాకా ఎట్లా ఉంటుందో అర్థమవుతలేదు. డైలీ పని చేసుకుంటే వాళ్ళకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. సమస్య అనేది స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుందా, లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందా, లేదంటే పెట్రోల్ పంప్ యాజమాన్యం దగ్గర నుంచి? పెట్రోల్ పంపు యాజమాన్యం అనేది మాకు తెలియదు కదా. మాకు తెలిసేది ఒకటంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు సాల్వ్ చేయాలి కదా. పెట్రోల్ పంపు యాజమాన్యం వాళ్ళు ఏంటో మాకు ఆ సంగతి మాకు తెలియదు కదా. అది దాని మీద ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు తీసుకొని సాల్వ్ చేస్తే అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ యజమాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటే అవుతుంది. లేదన్న, లాస్ట్ టైం అనుభవించాం, ఇప్పుడు మళ్ళీ అనుభవిస్తున్నాం అంతే. కొత్తగా పెట్రోల్ గురించి అంతే. లాస్ట్ టైం కూడా ఎంత సఫర్ అయ్యామో చూసావు కదా.
సేమ్ అదే పొజిషన్ వస్తుంది. మరి పెట్రోల్ ఎక్కడ దాచుతున్నారా లేకపోతే ఏంటా ఎవరికి అర్థం కావట్లేదు. ముఖ్యమైనటువంటి కారణము మరి బంకు యాజమాన్యం దగ్గర నుంచా లేదంటే యాజమాన్యం ఏముందన్న, యాజమాన్యం మనం ఏర్పాటు చేస్తే యాజమాన్యం చూసుకుంటుంది అంతే. వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే బంకులో పెట్రోల్ ఉంది, అనవసరంగా ఇంతమంది జనాలు వస్తున్నారు అని అంటున్నారు. మరి ఆ బంక్లో పెట్రోల్ లేదుగా, మరి దీని పక్కనే కదా ఎంత ఒక 500 మీటర్లో ఇంకో పెట్రోల్ బంక్ ఉంది, దాంట్లో లేదు కదా పెట్రోల్. అంటే మొత్తం నో స్టాక్ చెప్తున్నారు డైరెక్ట్గా లేదు అని. అక్కడ బోట్లు పెట్టేసి మళ్ళీ ఇవతలకు వచ్చినాం మరి అంతే. ఇంకా మరి ఏంటన్నా పెట్రోల్ లేకపోతే మనకి పరిస్థితి ఏంటన్నా? ఇక సైకిల్ తొక్కుంటాం బెటర్ అన్న. గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ఇచ్చి సైకిల్ ఏమైనా ప్రొవైడ్ చేసుకుంటే ఇక సైకిల్ తొక్కుంటాం బెటర్, 1000 రేట్లు. కాకపోతే ఈ హైదరాబాద్ అంటే అప్ అండ్ డౌన్లు ఉంటాయి కాబట్టి సైకిల్ తొక్కలేవు, అదొకటే బాధ, మిగతా అంతా ఓకే. సో మనం చూస్తూ ఉంటే ఇక్కడనైతే బారికేట్ లాగా గేట్లు పెట్టేసి గేట్లతో అయితే పెట్రోల్ కొట్టించుకునేటువంటి జనాలను అయితే ఆపిరు. ఒకటేసారి గేట్లు తెలిస్తే సుమారుగా 200 నుంచి 300, 300 నుంచి 500 బళ్ళు అయితే కదిలి వస్తున్నాయి పెట్రోల్ లేక. మరి పెట్రోల్ కష్టాలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో? మరి కొందరైతే బంకుల్లో పెట్రోల్ ఉంది, జనాలు అయితే ఆందోళన చెందుకుంటా అయ్యో లేదు 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 అని అంటున్నారు. కానీ నిజానికైతే బంకులో పెట్రోల్ ఉన్నదని కొందరు చెప్తున్నారు. పెట్రోల్ ఉంటే మరి మేము ఎందుకు ఇంత రద్దీగా వస్తామని కొందరు అంటున్నారు. చూస్తే ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా చాలా ఉంది. అదేవిధంగా మీరు చూసిరా బారికేడ్ కూడా వేసి ఇక్కడ ఉన్నటువంటి వాహనాలను అయితే ఆపిన దృశ్యాలను మనం చూడవచ్చు. మరికొన్ని వాహనాలు పెట్రోల్ కోసం అయితే లైన్లు క్యూ లైన్లో ఉన్నాయి. చాలా పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి 2 వీలర్స్ అయితే పెట్రోల్ కొట్టించుకునే పరిస్థితి ఉంది. ఒకవేళ మనము 3 లీటర్ల పెట్రోల్ అడిగితే అంటే దాదాపు 350 నుంచి 300 రూపాయల పెట్రోల్ అడిగితే 150 నుంచి 200 పెట్రోల్ మాత్రమే పోసే అవకాశాలు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు 2 వీలర్కు సంబంధించిన వ్యక్తులు అయితే మనతో అయితే మాట్లాడుతున్నారు. సో మనం చూసుకుంటే యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి హెచ్పి బంక్లో మనమైతే ఉన్నాము. సో మరిన్ని విషయాలు అయితే కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. మరి నిజానికి బంకులో పెట్రోల్ ఉందా లేదా, లేదంటే ఏ విధమైనటువంటి ఆందోళన చెందుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి 2 వీలర్కి సంబంధించినటువంటి ప్రయాణికులు అనే విషయాలను అయితే నేరుగా వీరి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఏంటన్నా మరి పెట్రోల్ బంక్లో చూస్తే జనాలు ఇంతగానం ఉన్నారు, బండ్లు ఇంతగానం ఉన్నాయి, ఇంకా గేట్ లాగా బారికేడ్ కూడా వేసారు, మళ్ళీ తెరిస్తే మళ్ళీ జనం వస్తున్నారు, ఏంటి అసలు? పెట్రోల్ షార్టేజ్ ఉంది కదా ఇక్కడ ఇండియాలో, అందుకని ఇట్లా లైన్లో క్యూలో పడుతున్నారు. బంక్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు మరి? బంకులో అన్ని బంకులు ఆల్మోస్ట్ క్లోజే ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో ఇది ఓపెన్ ఉంది కాబట్టి అందరు ఇక్కడ లైన్లో వచ్చారు. ఆల్మోస్ట్ చాలా బంకులు అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. సో ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి ఇక్కడ అందరి లైన్లో ఉన్నారు మంది అందరు చాలా. సో ఇలా లైన్లు కామన్గా పబ్లిక్ అందరికీ పెట్రోల్ అవసరం కాబట్టి కామన్గా వస్తూ ఉంటారు. అన్న మరి బంకులలో పెట్రోల్ లేదు లేదు అని అంటున్నారు, నిజమేనా అన్న? లేదన్నా ఉంది, కొడుతున్నాం కదా, కొడుతున్నారు కదా. మరి ఎందుకు జనాలంతా ఇంత పానిక్ అవ్వకుండా ఇంత లైన్లు కట్టుకున్నారు? బంకులన్నీ ఆగిపోయినాయి అన్న. బంకులన్నీ ఆగిపోయాయి. 400 ఎందుకు ఆగిపోయినాయి? ఏదైనా రీజన్ ఉన్నదా? వాళ్ళు అమౌంట్ కట్టట్లేరు, మేము అమౌంట్ కొట్టి తీసుకొస్తున్నాం. వచ్చా, మీరు అమౌంట్ కడుతున్నారు కాబట్టి మీ దగ్గర పెట్రోల్ ఉంది, కట్టని వాళ్ళ దగ్గర అయితే పెట్రోల్ లేదు. అవును. ఇది ఏ బంక్ అన్న? ఇది బెటాలియం, పోలీస్ బెటాలియం. పోలీస్ బెటాలియం దగ్గర యూసఫ్ కూడా. ఓకే, అంటే ఇప్పుడు ప్రయాణికులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మరి వాళ్ళైతే బాగా భయపడుతున్నారు, పెట్రోల్ దొరుకుతలేదని. పెట్రోల్ ఉంది, భయపడకని చెప్తున్నాం. పెట్రోల్ ఉంది, భయపడకని చెప్తున్నారు. ఓకే, మంచిదే. ఓకే. ఏందన్నా మరి ఇంత ప్యానిక్ అవ్వకుండా ఇంత లైన్లలో వచ్చేది, మరి పెట్రోల్ ఏంది? రిజర్వ్లో పడ్డది వచ్చినాం, లేకపోతే ఎందుకు వచ్చిన వాళ్ళం పానిక్ క్రియేట్ చేస్తున్నాం, అంతే, ఏం లేదు. అంటే పెట్రోల్ మామూలుగా దొరుకుతుందా? దొరుకుతుందేమో, ఇలా జనాలు పానిక్ క్రియేట్ చేస్తున్నారు అంతే. అంతే 100%. బంకులోనే అయితే పెట్రోల్ ఉందా? ఉంది కదా, ఇక్కడ లేకపోతే ఎట్లా ఇస్తున్నారు పెట్రోల్? అంతే, అనవసరంగా లైన్లో నిలబడుతున్నారు అంతే. అంటే అనవసరంగా లైన్లో నిలబడుతున్నారు. ఓకే, అంటే మామూలుగా మీరు రోజుకి ఎంత కొట్టించుకుంటారే? మాకు మామూలుగా అయితే 200-300 అట్లా కొట్టించుకుంటాం, అయినా ఫుల్ ట్యాంక్ కొట్టించుకుని బెటర్ కదా. ఓకే, మరి మీకు కొరతగా అనిపిస్తుందా పెట్రోల్? ఈ రోజు అనిపించింది, నిన్న దాకా ఏం లేదు, నిన్న మామూలుగా కొట్టించుకున్నాం, ఈ రోజే ఇట్లా అయింది. ఏంటి మేడం మరి ఇంత ట్రాఫిక్ జామ్ లాగా అయిపోయింది, పెట్రోల్ దొరకట్లేదు అని చెప్తున్నారు, నిజమేనా? నిజమేనా అంటే మనం చూస్తూ ఉన్నాం పేపర్లో, మరి స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం చెప్తుందో వింటూనే ఉన్నాం. ప్యానిక్ అవ్వద్దు దయచేసి. ఇప్పుడు హర్మూజ్ జలసంధికి సంబంధించి కూడా ఏం జరుగుతుందనేది చూస్తున్నాం. అంటే అక్కడి నుంచి మనం ఏ విధంగా మరి పర్మిషన్ తీసుకోవాలి, మొన్నటి వరకు వచ్చింది, గ్యాస్కి కూడా ఇబ్బంది లేదని చెప్తున్నా కూడా మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే ఇక్కడికన్నా కూడా ఏపీలో మరి కొన్ని రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి అనేది, అంటే అధికారంలో లేని పార్టీలు మరి అక్రమంగా తరలించడం, దాంట్లో ఐఏఎస్ అధికారిది సంబంధించి హస్తం ఉందని చెప్పటం కానివ్వండి, కేరళ వేరే రాష్ట్రాలకి తరలించడం వల్ల కూడా అక్కడ జరుగుతుంది. మరి ఇక్కడ ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు.
అంటే మెయిన్ ఏంటంటే పీపుల్ బాగా ప్యానిక్ అవుతున్నారు. అదైతే మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇంకా రేపు పరిస్థితి ఏంటి, ఇప్పుడు కరోనా టైంలో చూసాం మనం ఏం జరిగింది అంటే సడన్గా మనకి ఆ రోజున మరి క్వారంటైన్ అని అదని ఇదని ఎవరికి వాళ్ళే చాలా ఇబ్బంది పడిపోయారు. మరి అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు రాదు, ఎందుకంటే మనం చాలా అప్డేట్గా ఉన్నాం, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తుంటే మరి ఖచ్చితంగా ఇది ప్రజలు ఎక్కువగా ఇబ్బంది గురవకుండా ముందుగానే ఇంకొంచెం ముందుగా మనం ఇంకొకరికంటే మనం ఇంకొంచెం ముందు ఉండాలి. ఇప్పుడు మనం సినిమా హాల్స్ దగ్గర చూస్తున్నాం, టికెట్ల కోసం ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఈ పరిస్థితి చూస్తుంటే ప్రజల్లో కూడా మరి మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అటు సోషల్ మీడియా కానివ్వండి, ఇటు న్యూస్ ఛానల్స్ కానివ్వండి, వాళ్ళకి అంటే కొంచెం నాలెడ్జ్ పరంగా ఏం జరుగుతుంది, అసలు అక్కడ యుద్ధ పరిణామాలు ఎలా ఉన్నాయి, మరి నిజంగానే మనకి పెట్రోల్ కొరత ఇబ్బంది కలగదా అనే దాని మీద కూడా వాళ్ళు స్పష్టత ఇస్తే ప్రజల్లో కూడా క్లారిటీ ఉంటుంది. మేడం, ఇప్పుడు పానిక్ అయ్యేటువంటి జనాలకు మీరు ఏమని చెప్తారు? నార్మల్ పీపుల్స్కి, టూ వీలర్స్ ఇప్పుడు ఏమని చెప్పలేం. ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఉన్నాను వీళ్ళతో పాటు, ఎందుకంటే నాకు అయిపోయింది పెట్రోల్ నిజం చెప్పాలంటే. అదే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల గురించే మాట్లాడుతున్నాం. ఎందుకు ఏం జరుగుతుంది, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద దృష్టి సారించాలని, మరి అదేవిధంగా ఈ రోజున మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఖచ్చితంగా మరి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందా, మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా ఎందుకు జరుగుతుంది? నిజంగా ఇంతమంది ఇంత ఎండ చూసారు కదా, ఈ రోజున టెంపరేచర్ ఎంత ఎక్కువగా ఉందో, అయినా కూడా మరి ఎవరికి వాళ్ళమే మరి పెట్రోల్ లేకపోతే ఎక్కడే వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు 1968లో కానివ్వండి, 65లో కానివ్వండి, 87లో కానివ్వండి, మనకి సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది. కానీ అప్పుడు మనకి ఎవరికి కూడా పెద్దగా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏవి లేవు. ఇప్పుడైతే ప్రతి ఒక్కరం కూడా పెట్రోల్ మీద కానీ గ్యాస్ మీద కానీ ఆధారపడాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ మెయిన్ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఏం చెప్పారు, వెంటనే ఎక్కడా కూడా మరి స్టాక్ లేదు అనే బోర్డు అయితే కనిపించకూడదు, చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ప్రకటించారు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారా లేదా? నేనైతే పేపర్లో ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి మరి ప్రజలకి న్యాయం చేస్తే దీనికి సంబంధించి పెట్రోల్ బాగుండిద్దని నేను కోరుకుంటున్నాను. యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి హెచ్పి బంకులోనైతే మనం అయితే చూసుకోవచ్చు, లైన్లు అయితే కట్టారు 2 వీలర్స్ సంబంధించిన జనాలు అయితే. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 2 వీలర్ యాజమాన్యులే కావచ్చు, ఏమంటున్నారంటే సో పెట్రోల్ బంక్ అయితే మాకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే నిన్నటి నుంచి పెట్రోల్ అయితే మాకు అందుబాటులో లేదు. ఒకవేళ ట్యాంకర్స్ వచ్చినా కూడా మాకైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళైతే పెట్రోల్ పోయట్లేదు. అదేవిధంగా కొంతమంది జనాలు అయితే ప్యానిక్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము పెట్రోల్ ఉంది మీరు తీసుకెళ్ళండి అని చెప్తున్నా కూడా కొంతమంది జనాలు అయితే ప్యానిక్ అయ్యి పెట్రోల్ కొరత ఏర్పడుతుంది, మరి పెట్రోల్ దొరుకుతుందా లేదా అనే సమస్య తప్పకుండా ఏర్పడుతుంది కాబట్టి మేమైతే వస్తున్నాము అని జనాలు అయితే అంటున్నారు. ఇంకా కొంతమంది ఏమైతే అంటున్నారంటే అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ పెట్రోల్ కొరతలు అయితే ఏర్పడినవి. మరి ఆంధ్రాలో నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సబబుగా పెట్రోల్ అయితే పోయించే విధంగానైతే అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అయితే చేస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి జనాలకు ఎటువంటి చర్యలు కానీ లేదంటే జనాలకు ఏ విధమైనటువంటి చెప్పే విషయాలు కానీ కరెక్ట్ చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే అంటున్నారు. సో చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. కెమెరామ్యాన్ సురేంద్రతో గుణ.